ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించమని. ఇప్పుడు మడ్డు పోలీసుకి చెక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. సూరాడ అప్పన్న, సూరాడ అప్పన్న, సూరాడ అమ్మ అప్పన్న రా. అలుపల్లి తవితాయ, మత్స్యకారుల అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే వేట విరామం 2 నెలలు 61 రోజులు మనం ఇస్తాం. దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి. పిల్లలు వేసే సమయం అది. ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు. కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే, ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది. ఒకరోజు పోకపోతే ఆ రోజు పస్తే. అందుకే నేను ఆలోచించిన తర్వాత 14వ సంవత్సరం 15 సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఒక 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు. ఫిష్ ఆంధ్ర అన్నారు, 300 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏ మత్స్యకారుడి జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పచ్చు, కానీ నేను చెప్పను. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. ఏదో వచ్చినప్పుడు ఇంత మునుపు ఉండే పాలకులు వచ్చుంటే ఇక్కడుండే మీ కొబ్బరి చెట్లు గోవిందా. ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయేటివి. అంటే ఒక నాయకుడు వస్తే ప్రజాహితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం, లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం, అనేక సమస్యలు. ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రానియకుండా నెత్తిన చేయి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా